హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. రెండవ విడతకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలని జూన్ 2వ తారీఖు రోజున ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ప్రతి జిల్లాకి 5,000 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కూడా ఈ యొక్క ఇండ్లని శాంక్షన్ చేయాలి, పేదవారికి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కంకణం కట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతలో భాగంగా L1లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L2లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L3లో ఉన్నటువంటి వారికి వస్తాయా, పూర్తి అర్హతలు ఏమిటి, మొదటి ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ని వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపించడం జరుగుతుంది. రెండో విడతలో యాదాద్రికి 5,000 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రతి జిల్లాకి కూడా మనకి 3,000 నుండి 5,000, 6,000 వరకు కూడా ఇండ్లని మంజూరు చేయడం అయితే జరుగుతుంది. జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. L1 జాబితాలోని అర్హులను గుర్తించి జూన్ 2న ప్రొసీడింగ్స్ అందించనున్నారు. ఇక్కడ ఫస్ట్ విడతలో భాగంగా కూడా L1లో ఉన్నటువంటి వారికే ఇండ్లను ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు రెండో విడతలో భాగంగా కూడా L2 వారికే ఇండ్లని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని L1లో ఉన్నటువంటి ప్రజలైతే సద్వినియోగపరచుకోవాలి. L2, L3లో ఉన్నటువంటి వారికైతే సెకండ్ విడతలో కూడా నిరాశే మిగిలింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారిలో కూడా నిరుపేదలు ఉన్నారు కాబట్టి. L2లో అయితే ఇల్లు జాగా రెండూ లేనటువంటి వారు ఉన్నారు కాబట్టి L2 వారికి ఏదైనా మార్గాన్ని చూపిస్తే బాగుండేది. సో మరి మూడో విడతలోనైనా అలాంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని అయితే మనం గమనించాలి. ఆలేరు, భువనగిరికి చెరో 2,000, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్ పరిధిలోని మండలాలకి కలిపి మరో 1,000 ఇండ్లు కేటాయించనున్నారు. గుడిసెల్లో నివసిస్తున్న 417 కుటుంబాలకి తొలి ప్రాధాన్యం ఇవ్వనుండగా ఒంటరి మహిళలు, వితంతువులకి తదుపరి ప్రాధాన్యత కల్పించనున్నారు. ఇక్కడ పూర్తిగా పూరి గుడిసెల్లో నివసించే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు ఎవరైతే ఉంటారో తదుపరి ప్రాధాన్యత ఇస్తారు. అనంతరం అత్యంత పేద కుటుంబాలకి కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. మొదటి విడతలో జిల్లాకి 9,618 ఇండ్లు మంజూరు కాగా 4,596 ఇండ్లు పూర్తయ్యాయి. 1,120 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని విరమించుకోగా 3,902 ఇండ్లు వివిధ దశల్లోనే ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే రూపాయలు 236 కోట్లు విడుదలయ్యాయి. ఎంపిక ప్రక్రియను జూన్ 1 లోపు పూర్తి చేయనున్నారు. ఇక్కడ ఈ విధమైనటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా L1లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పంచాయతీ సెక్రటరీ, ఇందిరమ్మ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో మీకు ఇండ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వారిని సంప్రదించి మీకు ఇల్లు వచ్చే విధంగా రిక్వెస్ట్ చేసినట్టయితే మీ పేరుని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్లకి పంపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రెండో విడతకి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.